వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కస్తూరిబా విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గతంలో భోజనం సరిగా లేదని విద్యార్థుల ఆకలి కేకలు అంటూ ప్రచురితమైన వార్తలకు ఎమ్మెల్యే బివి స్పందించారు. త్వరలోనే పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కలెక్టర్తో మాట్లాడి వంట ఏజెన్సీ వారిని మార్చేలా చర్యలు తీసుకుంటామని బివి హామీ ఇచ్చారు. ఓకే నిన్ను చూద్దామని వచ్చింది బాగా చదువుకోవాలా ఇబ్బంది అవుతాను. ఎస్ఓ మేడం ఎవరు? ప్రిన్సిపల్ గారా? ఎవరు కూడా కొడుతున్నారు? అప్పటి నుంచి ఇట్లే ఉందా భోజనము? నీ ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉంది అంటే సరిగ్గా పెట్టడం లేదా? కంగానే పడదు. మనవాసా ఏమైంది? టయానికి ఓన్లీ ఫుడ్ పెట్టాము, అది కూడా చపాతి. మిగతా అన్ని టైంకి పెడతారా? చపాతి అంటే కోపమా? చపాతి అంటే కోపమా వీళ్ళకి అంటున్నా? ఇంకేదానికి లేట్ అవుతుందా? ఎంతసేపు అయితే చపాతి తిక్కడానికి? అవునా? అది కూడా తెలుసు మీకు, ఇంకేదానికి లేట్ అవుతుంది. ఎమ్మిగనూరు అంటే మైనారిటీ కాలనీలో ఉన్నా కూడా ఇది మండలానికి సంబంధించింది. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్లో పరిస్థితి చూస్తే నేను దాదాపు ఒక 4-5 రోజుల కిందట ఒక వీడియో చూడడం, పిల్లలకు సరైన సమయానికి భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టలేకపోతున్నారని చెప్పడం జరిగింది. రండి ఎమ్మె గారు రండి. ఇక్కడే దీనికి ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే పరిస్థితి, ఎవరైతే ఇక్కడ వంట ఉన్నారో ఆ వంటకు సంబంధించిన వాళ్ళ కోఆర్డినేషన్ సరిగా లేక పిల్లలకి ఈరోజు చపాతీలు చేసే విషయంలో కానీ భోజనం పెట్టే విషయంలో కానీ టిఫిన్ పెట్టే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు లేట్ చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ప్రిన్సిపల్ గారిని కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక గమ్మత్ ఏమంటే, గతంలో ఉన్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు ఆప్కాస్ కింద ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆప్కాస్ కింద ఉన్నారో ప్రిన్సిపల్ కానీ ఎంఈఓ కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు, కానీ వీళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అసలు నేను అది కూడా అంటున్నా, మీరు ఎందుకంత లీనియంట్గా ఉన్నారు? ఇప్పుడు ఏజెన్సీ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, వాళ్ళ క్వాలిటీ లేదు, అక్కడ మెన్ను కూడా లేరు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు సరిపడిన స్టాఫ్ ఉంది, మేము చేయలేకపోతున్నామని. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా, విషయం చెప్తా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో సక్రమంగా వాళ్ళ క్వాలిటీ వర్క్ చేయకపోతే వాళ్ళని పెట్టడం వేస్ట్. ఎవరైతే పిల్లలకి ఈరోజు ఉన్నది, ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా, ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఉద్దేశం అంతా స్కూల్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఏ టైంలో శాంక్షన్ అయింది, మా టైంలో శాంక్షన్ అయినా కూడా ఈ రోజు వరకు కట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పోలవరం ప్రాజెక్ట్ కట్టేట్టు కడుతున్నారు దాన్ని. ఆఖరి ఎమ్మెల్యేగా వచ్చి మా ప్రభుత్వం వచ్చే పరిస్థితి కూడా లేదు. వచ్చిన తర్వాత కూడా ఈరోజు పరిస్థితి చూస్తే అన్ని ఇట్లే మిగిలిపోయి ఉన్నాయి. నిధులు లేవు, అదే రకంగా విధులు నిర్వహించే వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం కూడా ఉంది ఇక్కడ. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్తాం. అదేవిధంగా ఈ ఏజెన్సీ, ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంఈఓ తప్పనేది కాదు, పాయింట్ ఏంటంటే మొత్తం ఇక్కడ ఆ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కోఆర్డినేషన్ లేదు. సార్, పిల్లలు విద్యార్థులు అంటున్నారు కదా సక్రమంగా అన్నం పెట్టడం లేదు, కానీ ఇక్కడ లోపం ఎవరిది? వంట మనుషులపైన ఎవరు చర్యలు తీసుకోవాలి సార్? ఇక్కడ అదే అధికారులు కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, ఇప్పుడు ఎంఈఓ గారిని అడుగుతున్నా, మీరు ఎందుకు తీసుకోలేదంటే, ఈమెకు ప్రిన్సిపల్ గారికి ఎంఈఓ గారికి ఉన్న అధికారం ఏమిటంటే వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు పైకి, వాళ్ళు యాక్షన్ తీసుకునేకి లేదు. ఆప్కాస్ అనేది తెచ్చిపెట్టిన తర్వాత అది ప్రభుత్వం దృష్టికి వాళ్ళు పలుసార్లు తీసుకెళ్లారు. ఇప్పుడు దాని మీద అడుగుతున్నది, మీరు ఎందుకు అంత లీనియంట్గా ఉన్నారు? మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? మీరు ఏం చేశారని అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు, సార్ మేము పలుసార్లు కంప్లైంట్ ఇచ్చాము, మా నోటీస్కి వచ్చింది, మేము పైకి పంపామని. బట్ అది తీసుకోవాల్సిన యాక్షన్ అక్కడి నుంచి రాలేదు. ఇక్కడ వీళ్ళు లీనియంట్గా ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్పడే ఇబ్బంది అవుతుంది, ఊరికే పేపర్లు పెట్టి కంట్రోల్ చేయకపోతే జరగదు కదా, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు. ఇప్పుడు వీడియో వచ్చింది, నేను కూడా ఈరోజు అందుకే సడన్గా వచ్చా, పెట్టకుండా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. అక్కడ పరిస్థితి చూస్తే వంట మనుషులు వాళ్ళు వంట వండే దాంట్లో వాళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళ టయానికి అసలు నవ్వు వస్తుంది, చపాతీలు లేట్ అవుతాయంట. అంటే ఏమర్థం? మీరు ఉన్నది ఏంది? చపాతీలు అదేది దాన్ని ఏమంటారు, దాన్ని తిక్కడానికి లేట్ అవుతుందంట, అదే సమాధానం చెప్పేది.
ఈ పరిస్థితుల్లో ఉంటే ఎట్లా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తాం. మార్పు చేయాలా, క్వాలిటీగా పెట్టాలా. నేను ఇప్పుడు మాట్లాడతా, తక్షణమే అధికారులతో కూడా మాట్లాడతా, కలెక్టర్ గారి నోటీస్ తీసుకెళ్తా, డిఓ గారికి కూడా మాట్లాడతా. ఈ చర్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు ఏ మాత్రమైన ఎక్కడైనా కానీ ఇబ్బంది కలగకుండా వాళ్ళ భవిష్యత్ తరాలకి, వాళ్ళ భావి తరాలకు సంబంధించినటువంటి విషయం చదువుకొని చక్కగా వివిధ గ్రామాల రూరల్ ఏరియా నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఒక గొప్ప ఉద్దేశంతో కేజీబీవీ పెట్టడం జరిగింది. దీంట్లో మీరు ఈరోజు కనీసం భోజన వసతులు కానీ, టిఫిన్ వసతులు కానీ సక్రమంగా చేయలేకపోతున్నారంటే వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళకు కూడా చెప్పేది ఏమంటే వీళ్ళు ఓన్లీ కంప్లైంట్ నామమాత్రంగా పైకి పంపించడం కాదు, యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. దాని మీద చర్యలు ఏమైంది, ఆ ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ పాటికి వీళ్ళని చేంజ్ చేసో, వీళ్ళని ఏదైనా మార్చే అధికారం ప్రిన్సిపల్కో లేకపోతే ఎంఈఓకో లేకపోతే డిఈఓకో ఉన్న అధికారులకు ఉంటే ఇది జరిగేది కాదు. ఇది వీళ్ళు ఆ ముసుగులో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మాకేముంది, మమ్మల్ని ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు అనే దాని మీద ఉన్నారు. వాళ్ళ మీద ఏం చేయాలా, ఏం చెందాలా యాక్షన్ అనేది దాని మీద చూస్తే నేను డీవీ గారితో మాట్లాడి దాని మీద ఏం చేయాలో సత్వరమైన యాక్షన్ తీసుకుని